హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగే నేను ఇంటికాడ నుంచి శ్రీ సోమనాథ స్వామి గుడి దగ్గరికి బయలుదేరిన ఫ్రెండ్స్. నేను గుడిని కూడా చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ శ్రీ సోమనాథ స్వామి టెంపుల్. ఇక్కడంతా పని చేయిస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, కోనేరు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రము స్టార్టింగ్ పూర్వకాలం నుంచి అయితే మాత్రం ఇది లేదు ఫ్రెండ్స్. చుట్టూ ఉండే ఇది మాత్రము గేట్ మాత్రం స్టార్టింగ్ మాత్రం లేదు. టీటీడీ సార్ వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో, టీటీడీకి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మాత్రం చిన్నపిల్లలు వెళ్తే పడిపోతారని చెప్పి నిర్మించినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మాత్రము ఈ చిన్న గుడి శ్రీ గరుత్మంతుడు టెంపుల్ అని మాత్రం అంటారు ఫ్రెండ్స్. దీనికి రకరకాలుగా పేర్లు పిలుస్తారు ఫ్రెండ్స్. నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పిన ఫ్రెండ్స్. ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ముక్కోటి దేవతలు ధ్వజస్తంభంలోనే కొలువు తీరు ఉంటారని మీకు తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు తెచ్చుకున్న టెంకాయని స్వామికి నైవేద్యంగా స్వీకరించాలంటే ఇక్కడ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పుట్ట కనిపిస్తుందా మీకు? రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పాతకాలం ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ వాళ్ళు అంతా వచ్చి పూజలు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది యోగా నరసింహస్వామి ధ్వజస్తంభం అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 4 చోట్ల ఈ సింహాలు అయితే మాత్రము కొలువుదీరి ఉంటాయి. మనకు న్యాయానికి వెళ్తే కోర్టులలో నాలుగు వైపులు ఎలా ఉంటాయో ఇది కూడా న్యాయానికి ఒక చిహ్నంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది తూర్పు వాకిలి ఎదురుగుండే గోపురం ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను చూపించేది తూర్పు నుంచి ఎదురుగా ఉండే గోపురము. బయటికి వెళ్ళంగానే మేము అమ్ముకునే చోటు వచ్చేస్తుంది. ఇది మాత్రము మధ్యలో ఉండే గోపురం. దాని వెనకాల కూడా ఒక గోపురం అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఇక్కడ ఉండే గోపురం మాత్రం పడిపోయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్, బాయ్ ఫ్రెండ్స్.